శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఈ సాయి చెప్పే ఈ సందేశాన్ని విను. తరువాత 1 గంటలోగా నువ్వు కోరింది నీకు జరుగుతుందమ్మా. తప్పకుండా వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ఇచ్చేటువంటి ఈ సందేశాన్ని తన బిడ్డలు ప్రతి ఒక్కరూ వినమని బాబాగారు అంటూ ఉన్నారు. అదేవిధంగా అది విన్న 1 గంట తర్వాత వారు కోరింది వారికి జరుగుతుందని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారో, తన మనసులోని ఉద్దేశం ఏంటో బాబాగారి మాటలలోనే విని తెలుసుకుందామా అండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఇప్పుడు నీ సాయి చెప్పేది పూర్తిగా విను. ఇది విన్న 1 గంటలోగా నువ్వు కోరింది నీకు అందిస్తానమ్మా. కాబట్టి ఈ తండ్రి చెప్పేది ఆఖరి వరకు విని నీ సాయి చెప్పినట్టు చెయ్యి. ఒక తండ్రిగా నేను నీకు చెప్పే ఒక మాట ఏంటో తెలుసా తల్లి? నీ జీవితంలో ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవలసినటువంటి మాట ఇది. చూడమ్మా, నువ్వు ప్రతినిత్యం నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండు. నువ్వు ఏం చేయాలన్నా సరే, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయినా సరే, బాధలో అయినా సరే, ఆపదలో అయినా సరే, నీ సాయి తండ్రి నామాన్ని స్మరిస్తూ ఉండు. బిడ్డ, ఈ సాయి నామం నువ్వు స్మరిస్తూ ఉండగానే నీ బాధ, ఆపద అన్నీ దూరం అవుతాయి. అయితే బాబా, ఈ నామంలో ఏముంది అని అడుగుతూ ఉన్నావా? అందుకు కూడా సమాధానాన్ని చెబుతాను విను. చూడు బిడ్డ, నువ్వు 1 గంట నా నామాన్ని స్మరిస్తే ఏమవుతుందో తెలుసా? ఒకరోజు నువ్వు మౌన వ్రతం చేసినంత పుణ్యం. 1 గంటలో ఈ తండ్రికి నువ్వు దగ్గరవుతావు. ఆ 1 గంట నువ్వు నాకు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. ఆ 1 గంట సాయినామ స్మరణ నీ పాపాలనే తొలగిస్తుంది. ఆ 1 గంట సాయినామం స్మరిస్తే వేద మంత్రాలు చదివినంత ఫలితం. ఆ 1 గంటలోనే నువ్వు నాకు మరింత ప్రియమైన బిడ్డగా మారిపోతావు తల్లి. నాకు ఇంకా దగ్గరవుతావు. ఆ 1 గంటలోనే నా ఆశీర్వాదమంతా నువ్వు పొందుతావు. 1 గంట నామస్మరణ నా పాదాల దగ్గర శరణాగతి పొందినంత ఫలితం. ఆ గంటలోనే నువ్వు బాధ్యత గల బిడ్డగా మారిపోతావు తల్లి. అదే గంటలో నీ జీవితానికి సంబంధించిన మంచి ఆలోచనలు కూడా నీకు వస్తాయి. ఆ 1 గంటలో నీ అబద్ధపు జీవితం నుంచి నువ్వు బయటపడతావమ్మా. ఈ నామస్మరణ చేసేటువంటి ఆ 1 గంట నా చెయ్యి పట్టుకొని నా పక్కనే జాగ్రత్తగా ఉంటావు. ఆ 1 గంటలో నువ్వు నన్ను నీ మనసులో చూడగలవు. ఈ తండ్రి దర్శన భాగ్యాన్ని నువ్వు దర్శించగలవు తల్లి. 1 గంట సాయి నామస్మరణ చేయడం వల్ల నీ పాపాలన్నీ తొలగిపోతాయి. 1 గంట సాయి నామస్మరణ 1000 యజ్ఞాలు చేసినంత ఫలితాన్ని నీకు అందిస్తుంది తల్లి. ఆ 1 గంటతో నేను నీకు రుణపడిపోయేలా చేస్తుంది. నువ్వు నా నామస్మరణ చేయడం వల్ల నా షిరిడీకి వచ్చినంత పుణ్యం నీకు లభిస్తుంది. 1 గంటలో నువ్వు ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకుంటావమ్మా. వింటున్నావా తల్లి? 1 గంట నా నామస్మరణ చేయడం వల్ల నీకు ఎన్ని లభిస్తున్నాయో. అందుకే ఎప్పుడైనా సరే నా పూజ చేసేటప్పుడు కానీ, నా గురించి తలుచుకునేటప్పుడు కానీ,
పూర్తి ఏకాగ్రతతో నీ మనసు నాపై లగ్నం చేసి నన్ను ధ్యానించు. నీ సకల పాపాలు కూడా పటాపంచలైపోతాయి బిడ్డ. చూడమ్మా, సాయి నామస్మరణ ఎంతో శక్తివంతమైనదని గుర్తుపెట్టుకో. నీ కోరికలు తీరడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఈ నామస్మరణ. నీకు మనశ్శాంతినివ్వడానికి ఉన్న ఒకే ఒక మార్గం కూడా ఈ సాయి నామస్మరణే. నువ్వు మొదలుపెట్టిన ఏ పనిలో అయినా నువ్వు విజయం సాధించడానికి, నీ శత్రువులందరూ తిరిగి నీ కాళ్ళ దగ్గరకు రావడానికి, నువ్వు మనశ్శాంతిగా జీవించడానికి, నీ కుటుంబంతో పాటు నువ్వు కూడా ఎంతో ఆనందంగా గడపటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఈ సాయి నామస్మరణ. నీ బాబా చెప్పినట్టు ప్రతిరోజు కూడా 1 గంట నా కోసం కేటాయించు. నీ పూర్తి జీవితాన్ని నేను నా బాధ్యతగా స్వీకరిస్తాను తల్లి. అర్థమవుతుందా? ఇప్పుడు నా నామజప మహిమ నువ్వు తెలుసుకున్నావు కదా తల్లి. ఇన్ని చేస్తున్నా నేను నీ కష్టాలు తీర్చకుండా ఉంటానా? నీ ప్రతి ఒక్క కోరిక నేను నెరవేరుస్తాను. నీ అన్ని సమస్యలకు పూజగా, మంత్రంగా నా నామాన్ని జపించు. చూడు బేట, ఎంతో పుణ్యం ఉంటేనే నా నామాన్ని చెప్పుకోగలరు. నువ్వు నా బిడ్డవి కాబట్టి నన్ను పూజిస్తూ ఉన్నావమ్మా. నా నామాన్ని జపించగలుగుతున్నావు. ప్రతినిత్యం నా నామాన్ని స్మరిస్తూ ఉండు. ఈ సాయి నామం అన్ని తలుపులకు తాళంగా ఉంటుంది. ఆ తాళంలో నువ్వు నీ గమ్యాన్ని చేరుకోగలవు బిడ్డ. కాబట్టి ఇప్పటి నుండి నమ్మకంతో సాయి నామాన్ని జపిస్తూ ఉండు. నీకైన మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. ధైర్యంగా ఉండు. నీ బాబాకి ఇంకా దగ్గరవుతూ ఉండు. ఈ తండ్రిపై నమ్మకాన్ని పెంచుకో తల్లి. అసాధ్యాలు కూడా నీకు సుసాధ్యం చేసి పెడతానమ్మా. నువ్వు కోరిన ప్రతి కోరికను అతి త్వరలోనే నెరవేరుస్తాను. ధైర్యంగా సంతోషంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన నామం యొక్క మహిమను తన బిడ్డలందరికీ చెప్పారు. మనం పెద్ద పెద్ద మంత్రాలు మనం చదవాల్సిన అవసరం లేదండి. ఈ రోజుల్లో అందరూ చదువుకున్న వాళ్ళే. చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే, వాళ్ళు పెద్ద పెద్ద మంత్రాలు చదవగలరా అని అడిగితే అలాంటివి ఏమీ కూడా అవసరం లేదు. మనస్ఫూర్తిగా బాబాగారిని ధ్యానిస్తూ ఆ తండ్రి సాయినామాన్ని మనం మనసులో చదువుకుంటే చాలు. వేద మంత్రాలు చదివినంత పుణ్యం మనకు ఆ నామం మనకు కలిగిస్తుంది. అందుకే బాబాగారిని ఏ రీతిలో మనం పిలిచినా, ఏ విధంగా మనం ధ్యానించినా, మనస్ఫూర్తిగా మనం ఒక్కసారి బాబా అని ప్రేమగా పిలిస్తే చాలు. ఆయన ఎక్కడున్నా సరే తన బిడ్డల ముందు వాలిపోతారండి. ఈరోజు బాబాగారు తన నామానికి ఉన్నటువంటి అద్భుతమైన శక్తి గురించి చెప్పడానికి గల కారణం కూడా అదే. ఆ నామం యొక్క మహిమ ఎలా ఉంటుంది అంటే, మనం ప్రతిరోజు కూడా సాయినామ స్మరణ చేస్తూ ఉండటం వల్ల జన్మ జన్మల పాపాలు సైతం హరించుకుపోతాయండి. మనకు ఒక గొప్ప భవిష్యత్తు మనకు తెలియకుండానే ఏర్పడిపోతుంది. మన దారులన్నీ కూడా చాలా సుగమంగా తయారవుతాయి, చాలా అద్భుతంగా తయారవుతాయి. ఇప్పటి వరకు రాళ్ళు రప్పలలో నడిచినటువంటి మనం పూలదారిలో నడవబోతున్నాం. ఇవన్నీ కూడా ఒక్క సాయినామ స్మరణతో సాధ్యమైపోతాయి. నోరు తిరగనటువంటి మంత్రాలు చెప్పాల్సిన అవసరం లేదండి. మనస్ఫూర్తిగా బాబా అని ఒక్కసారి ధ్యానిస్తే చాలు. ఆ తండ్రి తన బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో తెలుసుకొని తక్షణమే వారి దగ్గరకు వచ్చేస్తారు. వారిని ఆ కష్టం నుంచి బయటకు తీసుకువస్తారు. ఈ విషయాన్ని ఎవరైతే, ఏ బిడ్డలైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో, మనస్ఫూర్తిగా ఆ తండ్రిని ధ్యానిస్తారు, ప్రతిఫలం ఆశించకుండా బాబాగారు చెప్పినట్టు చేస్తూ ఉంటారు, వాళ్ళు వారి జీవితంలో వారు కోరుకున్న ప్రతిదీ పొందుతారండి. ప్రతిదీ పొందేలా బాబాగారు ఆశీర్వదిస్తారు.
అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, ఈ నామస్మరణతో నువ్వు మాత్రం కాదు బిడ్డ, నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. మీకే తెలియకుండా ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారు. మీరు ఏ లక్ష్యాలనైతే మీరు చేరుకోవాలని అనుకుంటూ ఉన్నారో ఆ ప్రతి ఒక్క లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. అందుకే మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఒక ధ్యానంలాగా చేయాలి. బాబాగారి యొక్క నామస్మరణ 1 గంట పాటు ఈ ప్రపంచాన్నే మరచిపోయి సాయి నామస్మరణ చేస్తూ ఉంటే ఆ తండ్రి దర్శన భాగ్యం కూడా మనకు కలుగుతుంది. ఈరోజు ఈ సందేశాన్ని బాబాగారు తన బిడ్డలకు అందించారండి. దానిలో నిజమెంతో అబద్ధమెంతో మీరు తెలుసుకోవాలంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు. 1 గంట పాటు ఈ ప్రపంచాన్ని మరచిపోయి కేవలం సాయి నామస్మరణ చేస్తూ ఆ తండ్రిని మనసులో ధ్యానించండి. మీకే అర్థమవుతుంది బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని నాకే ఎందుకు చెప్పారు, ఇవన్నీ నిజాలా లేదంటే కాదా అనే దానికి ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా క్లారిటీ వస్తుందండి. బాబాగారు ఏది కూడా ఊరికే చెప్పరు. ఆ తండ్రి అబద్ధాలు చెప్పరు. ఆ తండ్రి తన బిడ్డలు అనుకుంటే వారిని ఎటువంటి నరకప్రాయమైనటువంటి జీవితంలో ఉన్నా సరే వాళ్ళని తన చెయ్యి పట్టుకుని లాక్కుని బయటకు వచ్చేస్తారు. ఆ విషయం ఈరోజు మీరు తెలుసుకుంటారండి. ఎవరైతే ప్రయత్నిస్తారో, ఎవరైతే 1 గంట పాటు అన్నీ కూడా సమస్యలు కానీ లేదంటే వారి జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు ఇవన్నీ మరచిపోయి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయి ఎవరైతే ఏకాగ్రతతో సాయి నామస్మరణ చేస్తారో, ఆ తండ్రిని మదిలో తలుచుకుంటూ 1 గంట పాటు ఆ తండ్రి నామాన్ని స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఈరోజు అర్థమవుతుంది, నా బాబా నా వెంటే ఉన్నారు, తప్పకుండా నా కష్టాలన్నీ తీరిపోతాయి, ఇక నా జీవితంలో మార్పు మొదలైందని ప్రతి బిడ్డకి అర్థమవుతుంది. అర్థమైనటువంటి ప్రతి బిడ్డ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదంటే ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.